ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కీలక నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. అయితే ఇప్పుడు ఓ ఆసక్తికర పరిణామం జరిగింది. తాజాగా మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత శైలజానాథ్ ఫ్యాన్ పార్టీ గూటికి చేరారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అధినేత జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. శైలజానాథ్తో పాటు అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, మరికొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా వైసీపీలో చేరారు. ఇదిలా ఉంటే 2 నెలలుగా ఆయన పార్టీ మారతారని ప్రచారం జరిగింది. చివరికి ఇప్పటికీ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. వాస్తవానికి గతేడాది డిసెంబర్లోనే జగన్ కర్నూలు పర్యటనకు వెళ్లిన సమయంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. కర్నూలు జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సురేందర్రెడ్డి కుమార్తె మ్యారేజ్ రిసెప్షన్కు హాజరయ్యారు జగన్. అదే వేడుకొచ్చిన శైలజానాథ్, జగన్ ఇద్దరు ఆత్మీయంగా పలకరించుకొని ఆలింగనం చేసుకున్నారు. నేతలిద్దరూ కాసేపు తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. అప్పుడే జగన్ శైలజానాథ్ను వైసీపీలోకి ఆహ్వానించారని ఊహాగానాలు వినిపించాయి. ఆయన జనవరిలో పార్టీలో చేరడం ఖాయమనే చర్చ కూడా జరిగింది. శైలజానాథ్ మాత్రం పార్టీ మార్పుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఆయన వైసీపీలో చేరడంపై అప్పట్లో క్లారిటీ లేకుండా పోయింది. ఇక తాజాగా శైలజానాథ్ వైసీపీలో చేరారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్లో ఉన్న ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. దీంతో ఇది ఏపీ కాంగ్రెస్ చీఫ్గా ఉన్న షర్మిలకు పెద్ద షాక్ అనే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శైలజానాథ్ పొలిటికల్ కెరీర్ ఒకసారి చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వంలో శైలజానాథ్ కీలకంగా ఉన్నారు. 2004-09లో కాంగ్రెస్ పార్టీ తరపున సింగనమల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2014-2019లో సింగనమల నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2002 జనవరి నుంచి నవంబర్ వరకు ఏపీ పీసీసీ చీఫ్గా కూడా ఆయన పనిచేశారు. ఇక 2014-2019లో సింగనమల నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2022 జనవరి నుంచి నవంబర్ వరకు ఏపీ పీసీసీ చీఫ్గా కూడా ఆయన పనిచేశారు. 2014 ఎన్నికల్లో విభజన ఎఫెక్ట్తో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయిన తర్వాత అప్పటి పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తన బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. అప్పట్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూడా ఓడిపోయింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ ఏఐసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడంతో ఆయనకు సంఘీభావంగా రఘువీరా కూడా పదవిని వదులుకున్నారు. ఈ క్రమంలోనే సాకే శైలజానాథ్ పీసీసీ పగ్గాలు చేపట్టారు. ఈయన ఆధ్వర్యంలోనే 2019లో ఎన్నికలను ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ మరోసారి కూడా ఘోర పరాజయం పాలైంది. వాస్తవానికి పార్టీని బలోపేతం చేయాలని ప్రయత్నించిన పరిస్థితులు సాకేకు అనుకూలంగా లేకపోవడంతో ఓటమి తప్పలేదు. దీంతో 2024 ఎన్నికలకు ముందు షర్మిల ఎంట్రీ ఇచ్చారు. అయితే షర్మిల ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్నాళ్లు ఆమె వెన్నంటే ఉన్న శైలజానాథ్ కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగారు. దీంతో ఆయన అధికార టీడీపీలోకి వెళ్లే యోచన చేస్తున్నారని సింగనమల నియోజకవర్గంలో పుకార్లు షికారు చేశాయి. అయితే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే శైలజానాథ్ టీడీపీలో చేరతారనే ప్రచారం జోరుగా జరిగింది. అయినప్పటికీ ఆయన ఆ నిర్ణయం తీసుకోలేదు. జేసీ బ్రదర్స్ రాయబారంతో ఆహ్వానం అందినా ఏ కారణాలతోనో ఆయన టీడీపీ వైపు చూడలేదు. కానీ ఆయన అనూహ్యంగా జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. శైలజానాథ్ చేరికతో ఆ పార్టీకి మంచి స్పోక్స్ పర్సన్ దొరికినట్లయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఆయన మంచి విద్యావేత్తగా పేరుగాంచడమే కాకుండా అనేక పదవుల్లో ఉన్న అనుభవం కూడా ఆయనకుంది. ఇదిలా ఉంటే శైలజానాథ్ చేరిక సమయంలో అనంతపురం నుంచి సీనియర్ వైసీపీ నేతలు హాజరైనప్పటికీ సింగనమల నియోజకవర్గం వైసీపీ ముఖ్య నాయకులు డుమ్మా కొట్టడంతో శైలజానాథ్ చేరికను మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే జగన్ నుంచి కీలక హామీ దక్కిన తర్వాతే శైలజానాథ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2029 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో శైలజానాథ్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. జగన్ నుంచి ఈ మేరకు హామీ దక్కాకే శైలజానాథ్ ముందడుగు వేసినట్టు సమాచారం. శైలజానాథ్ చేరికతో సింగనమలలో పార్టీ బలం మరింత పుంజుకుంటుందని వైసీపీ ఆశిస్తోంది. అయితే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సింగనమలలో ఇప్పటికే వైసీపీ గ్రూప్ రాజకీయాలతో సతమతమవుతోంది. శైలజానాథ్ వైసీపీలో చేరడంతో సింగనమల వైసీపీలో మున్ముందు పరిస్థితులు ఎలా ఉండనున్నాయో అనే చర్చ స్థానికంగా జరుగుతోంది. ఇక 2024 ఎన్నికల్లో సింగనమల ఎమ్మెల్యే టికెట్ జొన్నలగడ్డ పద్మావతికి దక్కలేదు. దీంతో ఆమె అప్పటి నుంచి కూడా వైసీపీతో అంటిముట్టనట్టుగానే ఉంటున్నారు. మున్నెపాకుల వీరాంజనేయులు 2024లో సింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేసి బండారు శ్రావణశ్రీ చేతిలో ఓడిపోయారు. ఇక సాకే శైలజానాథ్ కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా కేవలం 3500 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 2% ఓట్లను మాత్రమే దక్కించుకున్నారాయన.
ఇక వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఈయన ఆ తర్వాత రాజకీయాల బాట పట్టారు. వివాదరహితుడిగా ఆయన గుర్తింపు పొందారు. ప్రత్యర్థులతో ఫ్రెండ్లీగా ఉండే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సాగే శైలజానాథ్కు ప్రత్యేక అనుబంధం ఉంది. అయితే కాంగ్రెస్లో షర్మిల హయాంలో ఆయన ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆవేదనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్నాళ్లుగా వైసీపీకి సానుకూలంగా ఉన్న ఆయన 2 సార్లు జగన్తో భేటీ అయి పార్టీలో చేరికకు సంబంధించి చర్చించారు. అందుకు జగన్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడం, స్వయంగా ఆయనే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడంతో ఇక వైసీపీలో శైలజానాథ్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారని అంటున్నారు. ఇది ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు షాకింగ్ పరిణామమేనని చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.